హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, కళ్యాణ్, మోహన్ ఎదురుపడతారు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తన్నుకే ఎపిసోడ్ నంబర్ 43. కళ్యాణ్ అలా మాట్లాడినందుకు మోహన్ కోపం తెచ్చుకుంటూ మర్యాదగా అని అనబోతుండగా, మోహన్ ఒక్క నిమిషం అంటూ మైథిలి భయపడుతూనే వారి మధ్యకు వస్తుంది. ఇతను చూడు మైథిలి, చూడటానికి పెద్ద హోదాలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు, కానీ మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో విన్నావా అంటాడు మోహన్. అప్పటికే కళ్యాణ్ మైథిలి వైపు మింగేస్తున్నట్టుగా చూస్తుంటే, మా బాస్ కళ్యాణ్ గారు అంటే వారే మోహన్ అని టక్కున చెప్తుంది. అది వినగానే మోహన్ షాక్ అవుతూ ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. కళ్యాణ్ మాత్రం ఇద్దరి వైపు కోపంతో పొగరుగా చూస్తుంటాడు. మైథిలి ఆ చూపులకు భయపడుతూనే పైకి చిన్న నవ్వు నటిస్తూ లోపలికి రా కళ్యాణ్ అని ఆహ్వానిస్తుంది. కళ్యాణ్ ఇద్దరి వైపు అంతే కోపంగా చూస్తూ లోపలికి అడుగు పెడతాడు. హాయ్ సార్, ఎలా ఉన్నారు అని కాస్త దూరంలో బల్ల మీద పడుకున్న సూర్య కళ్యాణ్ని పలకరిస్తాడు. బాగున్నాను సూర్య అంటూ వీళ్ళిద్దరి వైపు మింగేసినట్టుగా ఒక చూపు చూసి సూర్య దగ్గరికి వెళ్తుంటాడు. కళ్యాణ్ బిహేవియర్కి ఇంకా కోపంగానే ఉన్న మోహన్ వైపు మైథిలి చూసి, కళ్యాణ్ చూడకుండా మోహన్కి రెండు చేతులు జోడించి ప్లీజ్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెడుతుంది. మైథిలి పరిస్థితి అర్థం చేసుకున్న మోహన్ కామ్గా ఉండిపోతాడు. నువ్వు ఎలా ఉన్నావు సూర్య, ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు కళ్యాణ్. ఇంతలో మైథిలి, మోహన్ కూడా అక్కడికి చేరుకుంటారు. బాగున్నాను సార్ అని. అయ్యో అక్క, నువ్వు మోహన్ గారిని కళ్యాణ్ సార్కి కరెక్ట్గా పరిచయం చేయలేదు, నేను పరిచయం చేస్తానుండు అని తిరిగి కళ్యాణ్ వైపు చూసి, సార్ వీరు మోహన్ గారని మా ఇంటి పై పోర్షన్లో రెంట్కుంటారు అని పరిచయం చేస్తాడు. అది వినగానే కళ్యాణ్ ఆశ్చర్యపోయి ఇంకా కోపంతో మైథిలి వైపు చూస్తుంటే, నా పని అయిపోయింది అని అనుకుంటూ మైథిలి భయపడుతుంటుంది. పైగా మోహన్, మైథిలి కొంచెం గ్యాప్తో పక్క పక్క నిలబడి ఉంటారు. కళ్యాణ్ చూపుల్లో ఆ భావం కూడా అర్థమై మైథిలి మోహన్కి దూరంగా జరుగుతుంది. తిరిగి సూర్య మాట్లాడుతూ, మోహన్ గారు చాలా మంచివారు సార్. మా పై పోర్షన్లో రెంట్కి ఉంటారనే మాటే కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే మాతో ఉండి మా సొంత మనిషిలా కలిసిపోతుంటారు. మోహన్ గారు మా అక్కకే కాకుండా నాకు కూడా బాగా క్లోజ్ అయ్యారు అంటాడు నవ్వుతూ. అసలే మండిపోతున్న కళ్యాణ్ సూర్య మాటలకు వాళ్ళిద్దరి వైపు ఇంకా ఉగ్ర రూపం దాల్చుతున్నట్టుగా చూస్తుంటాడు. ఈ సూర్యగాడికి ఎన్నాళ్ళున్నా నోటి దూల వదలదు అని అనుకుంటూ మైథిలి తల పట్టుకుంటుంది. మరి మోహన్ బుద్ధిమంతుడు కదా. మైథిలి కోసం కాస్త తన కోపాన్ని వదిలేసి, హలో సార్, మీరెవరో తెలియక అలా మాట్లాడాను, సారీ అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చాస్తాడు. కళ్యాణ్ ఆ చేయిని కోపంగా చూసి సూర్యకి ఇంకా దగ్గరగా వెళ్తాడు. కళ్యాణ్ ప్రవర్తనకు మోహన్ ఇంకొకసారి ఫీల్ అవుతూ మైథిలి వైపు చూస్తాడు. మైథిలి ఏమీ మాట్లాడలేక నేల చూపులు చూస్తుంటుంది. డైలీ ఫిజియోథెరపీ చేస్తున్నావా సూర్య అని అడుగుతాడు కళ్యాణ్ ఫ్రాక్చర్ అయిన కాల్ని పట్టుకొని చూస్తూ. ఓ, చేస్తున్నాను సార్. రోజు మోహన్ గారు అక్కయ్య కలిసి ఫిజియోథెరపీ చేయిస్తున్నారు అంటాడు. ఆ మాటలకి కళ్యాణ్ ఆశ్చర్యపోతూ మైథిలి వైపు చూసి, నువ్వెప్పుడు డాక్టర్ అయ్యావు అని అడుగుతాడు. కళ్యాణ్ యాటిట్యూడ్గా అడిగిన తీరికి మైథిలి భయపడుతూ మౌనంగా ఉండిపోయింది. నిన్నే అడిగేది, నువ్వెప్పుడు ఫిజియోథెరపిస్ట్ అయ్యావు అని ఈసారి రోడ్డుగా అడుగుతాడు. దానికి మైథిలి భయపడడం అలా ఉంచితే, కళ్యాణ్ మైథిలితో అలా డిమాండ్గా మాట్లాడడం మోహన్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. కళ్యాణ్ గురించి సూర్యకి అనుభవమే కాబట్టి మామూలుగా ఉంటాడు. మైథిలి అంతే భయపడుతూ చూస్తూ, నేను మో మోహన్ గారు ఫిజియోథెరపిస్ట్ దగ్గర కొన్ని ఎక్సర్సైజ్ నేర్చుకొని వచ్చి రోజు సూర్యకి ఫిజియోథెరపీ చేయిస్తున్నాము అంటుంది భయంగా. ఇద్దరి వైపు కోపంగా చూస్తూ, మీరు నేర్చుకొని చేయడం ఏంటి, డాక్టర్స్తో చేయించవచ్చు కదా అంటాడు బేస్ వాయిస్తో. మైథిలి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేంటి, సమాధానం చెప్పు అని మైథిలిని మళ్ళీ కసుతాడు. కళ్యాణ్ మైథిలి మీద అలా డిమాండ్ చేయడం, దానికి మైథిలి భయపడటం ఏది మోహన్కి నచ్చడం లేదు. కానీ మౌనంగా ఉండటం కూడా తప్పడం లేదు.
మైథిలి అంతే భయంతో చూస్తూ, "వాళ్ళు డైలీ వచ్చి చేయాలంటే ఫీజు ఎక్కువ అడుగుతున్నారు కళ్యాణ్. అందుకే మేమే నేర్చుకొని ఎక్సర్సైజ్ చేయిస్తున్నాము" అంటుంది. "ఓహో! లక్షలు ఖర్చు పెట్టి ఫిజియోథెరపిస్ట్ చదివిన డాక్టర్స్ అందరూ పిచ్చోళ్ళు. మీరిద్దరు మాత్రం మేధావులు కదా!" అంటాడు మైథిలిని మోహన్ని ఉద్దేశించి చూస్తూ. కళ్యాణ్ ప్రవర్తనని మోహన్ కష్టంగా భరిస్తుంటాడు. హెల్త్ దగ్గర కూడా మీ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఇంత చీఫ్‌గా ఆలోచిస్తారేంటి? అంటాడు ఇద్దరిని నిర్లక్ష్యంగా చూస్తూ. వాళ్ళు మిడిల్ క్లాస్ అయితే చిల్లి గవ్వ కూడా లేని ఈ స్వీట్ మ్యాట్‌లోని ఏ క్లాస్ అనాలో ఆలోచించండి వ్యూవర్స్. వాళ్ళిద్దరిని అంతే కోపంగా చూస్తూ, మీ ఆలోచనలు ఇలా ఉండబట్టే మీ బతుకులు కూడా ఇలా ఉన్నాయట్టుంది అంటాడు ఇద్దరిని లెక్కలేనట్టుగా మాట్లాడుతూ. ఈసారి మోహన్‌కి కాదు, మైథిలికి కూడా కోపం వస్తుంటుంది. కానీ తనున్న పరిస్థితికి ఆ కోపాన్ని బయటికి కనపడనివ్వకుండా కవర్ చేస్తుంటుంది. ఇప్పుడు ఏమైంది సార్? మోహన్ గారు, అక్క కలిసి నాకు రోజు బాగానే ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. నేను కూడా నిదానంగా కోలుకుంటున్నాను కదా! అంటాడు సూర్య. కళ్యాణ్ ఆవేశాన్ని తగ్గించుకొని సూర్య పక్కన బల్ల మీద కూర్చొని ఆత్మీయంగా సూర్య తల మీద చేయి పెట్టి, "నీకు ఫ్యూచర్ మీద చాలా ఆశలు ఉన్నాయి కదా సూర్య" అని అడుగుతాడు. "ఓ చాలా ఆశలు ఉన్నాయి సార్. మీలాగా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలని నా కోరిక" అంటాడు ఆశగా. "అయితే ఆ ఆశల మీద యాసిడ్ చల్లుకో" అంటాడు బాధపడుతూ. ఆ మాటకి ముగ్గురు అర్థం కానట్టుగా చూస్తుంటారు. "ఏమంటున్నారు సార్? నా ఆశల మీద యాసిడ్ చల్లుకోవడమేంటి?" అని అడుగుతాడు సూర్య. "నువ్వు సగం పిచ్చివాడివి అయితే ఇంకా నీ ఆశలు ఏం నెరవేరుతాయి సూర్య" అని అడుగుతాడు కళ్యాణ్. ఆ మాటకి ముగ్గురు క్వశ్చన్ మార్క్ ఎక్స్‌ప్రెషన్‌తో ఉంటారు. "ఇంకా నీకు అర్థం కాలేదా సూర్య" అని అడుగుతాడు కళ్యాణ్. "అస్సలు అర్థం కాలేదు సార్" అంటాడు సూర్య బిక్కమొహం పెట్టుకుంటూ. "మీ అక్క నిన్ను సగం పిచ్చివాడిని చేయబోతుంది సూర్య" అంటాడు. మళ్ళీ ముగ్గురిది ఒకటే ఎక్స్‌ప్రెషన్. మైథిలి కోపంలోనే కాస్త ధైర్యం తెచ్చుకొని, "మా తమ్ముడిని సగం పిచ్చివాడిని చేయడమేంటి?" అని అడుగుతుంది. కళ్యాణ్ అతని యాటిట్యూడ్ స్టైల్‌లో తన వైపు ఒక లుక్ విసిరేస్తాడు. మైథిలి ఆ లుక్‌కి మీనింగ్ అర్థం చేసుకొని భయంతో నోటి మీద చేయి పెట్టి, "మాట్లాడను" అన్నట్టుగా చూపిస్తుంది. కళ్యాణ్ అలా ప్రవర్తించడం, దానికి మైథిలి ఇలా భయపడ్డం ఏవి మోహన్ భరించలేనట్టుగా చూస్తుంటాడు. కళ్యాణ్ మైథిలిని కోపంగా చూస్తూనే అదే చూపుని మోహన్ మీద కూడా తిప్పి కొన్ని క్షణాలు అలాగే చూసి తర్వాత సూర్యని చూస్తూ, "నేను చెప్పేది నిజం సూర్య. మీ అక్క నీ మీద సొంత ప్రయోగాలు చేసి నిన్ను సగం పిచ్చివాణ్ణి చేయాలని చూస్తుంది" అంటాడు. సూర్య తలగొక్కుంటూ, "మీరు చెప్పేది నాకు ఇంకా అర్థం కావట్లేదు సార్" అంటాడు. "అయితే అర్థమయ్యేటట్టుగా చెప్తాను విను. నీకు యాక్సిడెంట్ అయ్యి నీ కాలుకు ఆపరేషన్ జరిగింది కదా! దాంతో నీ మజిల్స్, నరాలు టైట్ అయ్యి గట్టిగా అవుతాయి. ఇప్పుడు ఎక్సర్‌సైజెస్‌తో వాటిని లూజ్ చేసి నిన్ను నార్మల్‌గా నడిపించేలా చేయాలి. అలా జరగాలంటే మంచి నైపుణ్యం ఉన్న ఫిజియోథెరపిస్ట్ కావాలి. ఈ సగం డాక్టర్లేమో సగం సగం నేర్చుకొని వచ్చి, నేర్చుకున్న దానిలో నీకు సగం సగం ఎక్సర్‌సైజెస్ చేయిస్తున్నారు" అంటారు. ఆ మాటలకి సూర్య అర్థం కానట్టుగా చూస్తుంటే మైథిలి, మోహన్ వింతగా చూస్తుంటారు. నోట్: ఈ మాటలని ఫన్నీగా మాత్రమే తీసుకోండి. ఈ సగం డాక్టర్లు నీకు ఆ సగం సగం ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు పొరపాటున ఏ నరం మీదనో గట్టిగా ఒత్తిడి తగిలి పక్కకి జరిగిందనుకో, దాంతో ఆ నరం సగం సగం దెబ్బతింటుంది. ఆ నరాలు మైండ్‌కి అనుసంధానమై ఉంటాయి కాబట్టి దెబ్బతిన్న ఆ సగం నరం వల్ల నీ మైండ్ కూడా సగం సగం పాడైపోతుంది. దాంతో నువ్వు సగం పిచ్చివాడిగా మిగిలిపోతావు అంటాడు తెలియని వాగుడు వాగుతూ. మైథిలి అది విని మిడిగుడ్లు వేసుకొని చూస్తుంటే మోహన్ ఆశ్చర్యంలో ఉంటాడు. ఇలా సగం సగం పిచ్చివాళ్ళు కూడా ఉంటారా సార్ అని అమాయకంగా అడుగుతాడు సూర్య. ఇలా సగం సగం డాక్టర్స్ ఉన్నప్పుడు సగం సగం పిచ్చివాళ్ళు ఎందుకు ఉండరు సూర్య అంటాడు కళ్యాణ్. అంటే అక్క, మోహన్ గారు ఫిజియోథెరపీ చేస్తే నేను నిజంగానే సగం పిచ్చివాడిని అవుతానన్నమాట అంటాడు సూర్య భయపడుతూ. అన్న మాట కాదు సూర్య, ఉన్న మాటే. నువ్వు సగం పిచ్చివాడిని కావాలంటే
ఈ సగం డాక్టర్స్‌తోనే సగం ట్రీట్మెంట్ చేయించుకో అంటాడు కూల్‌గా. మైథిలి కోపంగా చూస్తూ పాపిష్టోడా! సగం పిచ్చివాళ్ళు కావడం కాదురా! నీ మాటలకి, చేష్టలకు నేను పూర్తి పిచ్చిదాన్ని అయ్యేటట్టుగా ఉన్నాను అని మనసులో తిట్టుకుంటుంది. సూర్య ఏడుపు మొహం పెట్టుకుంటూ, అక్కా! నేను సగం పిచ్చివాడిని కావడం ఇష్టం లేదు. నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలంటే పూర్తి మంచివాడిగా ఉండాలి కదా! డబ్బులు పోతే పోయినవి అక్కా! మంచి ఫిజియోథెరపిస్ట్‌ని చూడు ప్లీజ్ అంటాడు. మీ అక్క నమ్ముకుంటే సగం పిచ్చివాడిగా మారటం కాదు, పూర్తి పిచ్చివాడిగా మారతావు సూర్య అంటూ ఫోన్ చేసి, హలో మేనేజర్, మంచి ఫిజియోథెరపిస్ట్ కావాలి. ఎంత ఫీజైనా పర్వాలేదు. డబ్బులు పేషెంట్ వాళ్ళ అక్క భరిస్తుంది. అడ్రస్ షేర్ చేస్తాను. రేపటి వరకు మంచి డాక్టర్ని చూసి పంపించండి అంటాడు. ఓకే సార్ అని వినపడగానే కళ్యాణ్ ఫోన్ పెట్టేసి మైథిలి వైపు కోపంగా చూస్తూ, మీ సగం సగం ట్రీట్మెంట్‌కి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసి సూర్యకి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయించు అంటాడు కోపంగా. అలాగే అంటుంది. తర్వాత బొమ్మలా నిలబడిన మోహన్ వైపు కోపంగా చూస్తుంటాడు. మోహన్‌కి ఆ చూపుల్లో ఏం అర్థమైందో ఏమో మౌనంగా బయటకొచ్చి పైనున్న అతని పోర్షన్‌లోకి వెళ్తుంటాడు. తిరిగి మైథిలి వైపు కోపంగా చూసి, వస్తాను సూర్య అంటూ వెళ్తాడు. కళ్యాణ్ అలా కోపంగా వెళ్ళడం చూసి మైథిలి సోఫాలో కూలబడి ఆలోచిస్తూ, రేపు నేను ఆఫీస్కి వెళ్ళేసరికి పనిష్మెంట్ రెడీగా ఉంటుందేమో అని అనుకొని భయపడుతుంటుంది. పైనున్న మోహన్ కళ్యాణ్ కారు వెళ్ళడం చూసి ఆలోచిస్తూ, మైథిలి వాళ్ళ బాస్ ఏంటి ఇంత డిఫరెంట్గా ఉన్నాడు? మైథిలి ఏదో తన సొంత మనిషి అన్నట్టుగా అలా బిహేవ్ చేస్తున్నాడేంటి? అసలు ఇలాంటి వ్యక్తి దగ్గర మైథిలి ఎలా జాబ్ చేస్తుంది? పైగా మైథిలి కూడా అతనికి బాగా భయపడుతుంది. అతను మైథిలిని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని ఆలోచిస్తూ, అతను మైథిలిని ఇబ్బంది పెట్టినట్టుగా తెలిస్తే మాత్రం నేను అంతకన్నా రాక్షసుని అవుతాను. అసలు అతని గురించి డైరెక్ట్గా మైథిలిని అడిగి తెలుసుకుంటాను అని వెళ్ళబోతుండగా రాజశ్రీ గారు అప్పుడే మార్కెట్ నుంచి లోపలికి వస్తుంటుంది. మోహన్ ఆవిడని చూసి ఇప్పుడు వద్దులే అని ఆగిపోతాడు. ఇక మైథిలికి ఆ నైట్ నిద్ర పట్టదు. చంద్రిక వాళ్ళు నిద్రపోతుంటే తను తల పట్టుకుని కూర్చొని కళ్యాణ్ ఇవ్వబోయే పనిష్మెంట్ గురించి భయపడుతుంటుంది. మరుసటి రోజు మోహన్ ఎర్లీగానే ఆఫీస్కి రెడీ అయి కిందికి వస్తుంటాడు. అప్పటికే మైథిలి కళ్యాణ్ మీదున్న భయంతో ఆఫీస్కి వెళ్ళడానికి కార్ ఎక్కి త్వరగా పోనివ్వు డ్రైవర్ అంటుంది. ఏంటి మేడం ఈరోజు ఇంత ఎర్లీగా రమ్మన్నారు అంటూ డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తాడు. మైథిలి టెన్షన్ పడుతూ, అర్జెంట్ వర్క్ ఉంది అందుకే త్వరగా రమ్మన్నాను, కాస్త ఫాస్ట్గా పోనివ్వు అంటుంది. మోహన్ కిందికొచ్చి చూస్తుండగానే కార్ దూరంగా వెళ్ళిపోతుంది. మోహన్ ఆ కార్ని చూస్తూ, ఈరోజు సాయంత్రానికైనా వీలు చూసుకొని మైథిలితో మాట్లాడాలి అని అనుకుంటాడు. కొద్దిసేపటికి మైథిలి ఆఫీస్ ముందు కారు దిగి లోపలికి వెళ్తూ, ఈ మెంటలోడు నిన్ననే అంత కోపంగా ఉన్నాడు, ఇప్పుడిక ఉగ్రరూపం దాల్చి ఉండాలి. నేను ఏ తప్పు చేయకపోయినా వీడికి ఎంతగా సంజాయిషి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. నా కర్మేంట్రా దేవుడా ఇలా ఏడ్చింది అని అనుకుంటూ టెన్షన్తో క్యాబిన్ డోర్ తీసి క్యాబిన్లోకి వెళ్ళి ఎదురుగా చూసి షాక్ అవుతుంది. కొన్ని క్షణాలు అలాగే చూసి, నేను చూస్తున్నది నిజమేనా అని అనుకుంటుంది మనసులో. ఎందుకంటే కళ్యాణ్ చాలా కూల్గా సీట్లో కూర్చొని వర్క్ చేస్తుంటాడు. కళ్యాణ్ గురించి ఏదో ఊహించుకొని వచ్చిన మైథిలి కళ్యాణ్ అలా కూల్గా ఉండడం చూసి ఆశ్చర్యపోతుంటుంది. కళ్యాణ్ తను వచ్చింది గమనించి తలెత్తి తన వైపు చూసి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ ఎనిమి, ఏంటి ఈరోజు ఇంత ఎర్లీగా వచ్చావు? నన్ను చూడకుండా ఉండలేకపోయావా అని కొంటెగా అడుగుతాడు. కళ్యాణ్ అలా కూల్గా నవ్వుతూ మాట్లాడడం ఇంకా షాకింగ్లా ఉంటుంది మైథిలికి. కళ్యాణ్ తను షాకింగ్ చూస్తూ, ఏంటి ఎనిమి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఆ షాక్లోని మైథిలి నిదానంగా కళ్యాణ్ టేబుల్ దగ్గరికి వస్తూ, నా మీద కోపం లేదా కళ్యాణ్ అని అడుగుతుంది. కళ్యాణ్ చైర్లో నుంచి లేచి తనకు దగ్గరగా వచ్చి, దేనికి కోపం అని మామూలుగా అడుగుతాడు. కళ్యాణ్ మొహంలో ప్రశాంతత చూసి మైథిలి కాస్త ధైర్యం తెచ్చుకుంటూ, అదే కళ్యాణ్, మోహన్ మా ఇంట్లోనే రెంట్‌కి ఉంటున్నాడనే విషయం నీతో చెప్పనందుకు అంటుంది. మరెందుకు చెప్పలేదు అని కాస్త సీరియస్‌గా అడుగుతాడు.
ఆ సీరియస్ చూసి మైథిలి మళ్ళీ భయపడుతూ, అది కళ్యాణ్, మోహన్ విషయంలో అప్పటికే నన్ను అనుమానిస్తున్నావు కదా! ఇక మోహన్ మా ఇంట్లో రెంట్‌కి ఉంటున్నాడనే విషయం చెప్తే ఇంకా ఎలా రియాక్ట్ అవుతావేమోనని భయపడి చెప్పలేదు అంటుంది. కళ్యాణ్ మొహంలో ఇంకా అదే సీరియస్ కనిపిస్తుంటుంది. అది చూసి మైథిలి ఇంకాస్త భయపడుతూ, నిజానికి నువ్వు అనుమానపడేంతగా మోహన్ మీద అలాంటి అభిప్రాయాలేవి నాకు లేవు కళ్యాణ్. మోహన్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అంటుంది. కళ్యాణ్ మనసులో మాట్లాడుకుంటూ, నువ్వు అతన్ని ఫ్రెండ్‌గానే భావిస్తున్నావని నాకు అర్థమవుతుంది మైథిలి. కానీ అతను మాత్రం నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడని నేను నీ మీద సీరియస్ అయిన ప్రతిసారి అతను నా వైపు చూసిన చూపుల్లో పూర్తిగా అర్థమైంది అని అనుకుంటాడు. నేను నిజం చెప్తున్నాను కళ్యాణ్. నన్ను నమ్ము. నేనెప్పుడూ మోహన్‌ని అలా చూడలేదు అంటుంది. కళ్యాణ్ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ, నిన్ను నమ్మాను కాబట్టే నీ మీద నాకు కోపం రాలేదెనిమి అంటాడు. మైథిలి సంతోషపడుతూ, నిజంగానా కళ్యాణ్? నువ్వు నన్ను నిజంగానే నమ్ముతున్నావా అని అడుగుతుంది. "హ్మ్. నమ్మకపోతే ఈ పాటికి నీకు ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చేవాడిని కదా" అంటాడు. మోహన్ విషయంలో అప్పటి వరకు టెన్షన్‌లో ఉన్న మైథిలి ఇప్పుడు ఊపిరి పీల్చుకొని సంతోషపడుతుంటుంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆ వ్యక్తిని మీ ఇంట్లో చూసినప్పుడు నాకు నిజంగానే కోపం వచ్చింది. కానీ నువ్వు నాకు భయపడే అతని గురించి చెప్పలేదని తర్వాత అర్థం చేసుకున్నాను. నిన్న నీ మీద సీరియస్ అయింది కూడా సూర్య ఫిజియోథెరపీ విషయంలోనే గానీ, ఆ మోహన్ విషయంలో కాదు. సూర్య సగం పిచ్చోడు కాకుండా ఉండాలంటే మంచి ఫిజియోథెరపిస్ట్ దొరకాలి అంటాడు నవ్వుతూ. సగం పిచ్చోడు అనగానే మైథిలి కూడా నవ్వి, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ కళ్యాణ్ అంటుంది. ఇట్స్ ఓకే. నేను ఓ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. మరి కాసేపట్లో వస్తాను. ఈలోపు వర్క్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయి అని చెప్పి వెళ్తాడు. కళ్యాణ్ తనని ఏమీ అననందుకు మైథిలి తెగ సంతోషపడుతూ, ఏంటో మెంటలోడా, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అర్థమే చావట్లేదు. నువ్వు ఈ జన్మకి నాకు అర్థం కావేమో అని అనుకొని రోజు బాధతో మొదలుపెట్టే అటెండర్ డ్యూటీని హుషారుగా మొదలుపెట్టి చేయటం స్టార్ట్ చేస్తుంది. కార్ డ్రైవింగ్ చేస్తున్న కళ్యాణ్ మోహన్ గురించి కోపంగా ఆలోచిస్తూ, ఎంత వీలైతే అంత తొందరగా మైథిలి నుంచి ఆ మోహన్ని దూరం చేయాలి. మైథిలి తనువు నాది అని కోరుకుంటూ ఉంటే వాడెవడో మైథిలిని ప్రేమించడం ఏంటి? ఇంకా నయం. మైథిలి అతన్ని ఫ్రెండ్‌గా మాత్రమే చూస్తుంది. ఇది నా గుడ్ లక్ అనుకోవాలి. లేకపోతే మైథిలి అతన్ని ప్రేమించినట్లయితే ఇంక నా పరిస్థితి ఏంటి? రేపెప్పుడైనా మైథిలి మనసు మార్చుకొని ఆ మోహన్ని ప్రేమిస్తే అని ఆలోచించుకుంటూ, నో, నేను ఆ ఆలోచనని కూడా భరించలేకపోతున్నాను. మైథిలి తనువు నాకు మాత్రమే సొంతం. అలా కాదని మైథిలిని ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ అంతు చూసే వరకు నిద్రపోను అని అనుకుంటూ కార్‌ని ఓ కాఫీ షాప్ ముందు ఆపుతాడు. ఆ కాఫీ షాప్ లోపల మోహన్ ఓ టేబుల్ దగ్గర కూర్చొని కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తూ, అసలు అతను నన్ను ఎందుకు కలవమన్నాడు? నాతో ఏం మాట్లాడతాడు? అని అనుకొని ఫోన్ తీసి అందులో మైథిలి ఫోటోని నవ్వుతూ చూస్తుంటాడు. కళ్యాణ్ వెనుకగా వచ్చి మైథిలి ఫోటో చూస్తున్న మోహన్ని కోపంగా చూస్తుంటాడు. కళ్యాణ్ వచ్చింది గమనించని మోహన్ ఆ ఫోటో చూడడంలో మునిగిపోతాడు. కళ్యాణ్ మోహన్‌కి ఎదురుగా వచ్చి కూర్చొని మోహన్‌కి వినపడేటట్టుగా గొంతు సవరిస్తాడు. దాంతో మోహన్ ఈ లోకంలోకి వచ్చి ఫోన్ పక్కకు పెట్టి, సారీ సార్ గమనించలేదు అంటాడు. కళ్యాణ్ కోపాన్ని పూర్తిగా కంట్రోల్ తెచ్చుకోవాలని కావాలని చిన్న నవ్వు మొహం మీదకి తెచ్చుకొని, ఎంతసేపు అవుతుంది వచ్చి అని అడుగుతాడు. కళ్యాణ్ నిన్నటి ప్రవర్తనకి, ఇప్పటి ప్రవర్తనకి ఆశ్చర్యపోతూ, కొద్దిసేపు అవుతుంది సార్ అంటాడు. ఇంతలో వారి ముందుకి 2 కాఫీలొస్తాయి. దేనికి నన్ను కలవమన్నారు అని అడుగుతాడు మోహన్. ముందు కాఫీ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అంటాడు కళ్యాణ్. ఇద్దరు కొద్దిసేపటికి కాఫీ తాగడం పూర్తి చేస్తారు. కళ్యాణ్ ఖాళీ కప్ పక్కకు పెడుతూ, నాకు ఏ విషయమైనా నాంచటం రాదు. డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తాను. మీరు మైథిలి వాళ్ళ ఇంట్లో రెంట్‌కి ఉండటం మైథిలికి అసలు ఇష్టం లేదు అంటాడు. మరుక్షణమే మోహన్ షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని సీరియస్‌గా అడుగుతాడు. ఉన్నదే మాట్లాడుతున్నాను. బ్యాచిలర్‌కి ఇల్లు రెంట్‌కిచ్చి పొరపాటు చేశామని
ఎవరైనా ఫ్యామిలీస్‌కి ఇచ్చి ఉంటే వాళ్ళ అమ్మకు తోడుగా ఉండేవారని నాతో ఎన్నోసార్లు చెప్పింది అంటాడు. ఆ మాటలకి మోహన్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అంటే ఇప్పుడు సూర్య యాక్సిడెంట్ కావడం వల్ల కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లో ఉంటున్నాడు కానీ నిజానికి మైథిలి ఆఫీస్కి వెళ్ళిపోయి సూర్య చంద్రిక కాలేజీకి వెళ్ళిపోతే రాజేశ్వరి గారు ఒక్కరే బిక్కుబిక్కుమని ఆ ఇంట్లో ఉంటారు కదా. పైగా ఇరుగు పొరుగిళ్ళు కూడా దగ్గరలో లేవు. బ్యాచులర్కి ఇల్లు ఇవ్వడం వల్ల వాళ్ళ అమ్మగారు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని మైథిలి బాధ అంటాడు కళ్యాణ్. మోహన్ ఆ మాటలకు కోపంగా చూస్తూ మైథిలి ఎప్పుడు నాతో అనలేదు కదా. అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే నాతోనే చెప్పేది అంటాడు. చెప్పలేకపోతుంది. ఒక ఫ్రెండ్‌గా తన ప్రాబ్లం మీతో చెప్పలేకపోతుంది. అందుకే నా ప్రియురాలిగా తన ప్రాబ్లం నాతో చెప్పింది అంటాడు. ఆ మాట వినగానే మోహన్ నిర్ఘాంతపోతూ ఏం మాట్లాడుతున్నారు మీరు? మైథిలి మీ ప్రియురాలేంటి? అని అడుగుతాడు. మోహన్ అలా నిర్ఘాంతపోతాడని ముందే గ్రహించిన కళ్యాణ్ నవ్వి మైథిలి నన్ను ప్రేమిస్తున్నప్పుడు తను నాకు ప్రియురాలే కదా అయ్యేది అంటాడు కూల్‌గా. మోహన్ అదే షాక్‌లో ఆశ్చర్యపోతూ నేను నమ్మలేకపోతున్నాను. మైథిలి మిమ్మల్ని ప్రేమిస్తుందా? అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును. తను నన్ను ప్రేమిస్తుంది. మేమిద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాము. అందుకే తను ఏ చిన్న విషయం గురించి బాధపడినా నేను తట్టుకోలేను. నా ప్రియురాలిగా తన మీద నాకున్న ఆ బాధ్యతతోనే మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి దూరం వెళ్ళమంటున్నాను అంటాడు. అప్పటికే మోహన్ మనసు బాధతో బరువైంది. వస్తున్న కన్నీళ్లను కష్టంగా ఆపుకుంటూ ఆ బరువైన హృదయంతో లేచి మౌనంగా అక్కడి నుంచి వెళ్తుంటాడు. మోహన్ పరిస్థితికి కళ్యాణ్ నవ్వుకొని నాకు ఈ ప్రేమ దోమ ఇష్టం లేకపోయినా ప్రేమ పేరు చెప్పి మోహన్ని మైథిలికి దూరం చేయడం భలే బాగుంది. ఇంతకీ గురుడు ఇల్లు ఖాళీ చేస్తున్నట్టేనా అని అనుకుంటాడు. పాపం కదా మోహన్. మరి కళ్యాణ్ శాడిస్ట్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఇక ఓకే, ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతకుముందు ప్రోమో ఉంటుంది కదా, అది కూడా మిస్ కాకుండా చూడండి.